Good morning, everyone. Let's learn the Hindu newspaper for today. Okay? First, we'll go with our main headline: Israel won't hit key Iran gas facilities again. Okay. Who said this? Trump. Okay. So, కీ ఇరాన్ మీన్స్ ముఖ్యమైన ఇరాన్ ఫెసిలిటీస్ గ్యాస్ ఫెసిలిటీస్ని మళ్ళీ ఇజ్రాయిల్ హిట్ అంటే ఇట్ విల్ నాట్ బాంబ్ అన్నట్టు. ఇంకొకసారి వాట్ హ్యాపెన్ డే బిఫోర్ ఎస్టర్డే ఇజ్రాయెల్ హ్యాస్ హిట్ వెరీ కీ గ్యాస్ స్టేషన్ ఇన్ ఇరాన్. టు రివెంజ్ ఇట్, ఇరాన్ ఆల్సో హిట్ వెరీ key gas stations of Kuwait. So overall, energy stations were hit, and there will be severe energy crisis going forward because పెద్ద gas productions, natural gas production ప్లాంట్స్ని ఒకరికొకరు బాంబ్స్ వేసుకొని చేశారు. సో దానివల్ల వరల్డ్ మొత్తం ఎనర్జీ సప్లైకి చాలా పెద్ద డిస్ట్రప్షన్, నాట్ జస్ట్ డ్యూరింగ్ దిస్ వార్. మళ్ళీ నార్మలైజ్ కావాలంటే ఇప్పటికి వరకు ఆపేసినా కానీ ఈవెన్ టు నార్మలైజ్ ప్రీవియస్ స్టేట్ ఎనర్జీ సప్లై రావాలంటే ఇట్ టేక్స్ మోర్ దెన్ 6 to 7 years. లాస్ట్ 14 yearsగా కట్టిన ఒక గ్యాస్ స్టేషన్ని కువైట్ జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ బాంబ్లో పేల్చేశారు ఇరాన్ వాళ్ళు. సో ఇప్పటి నుంచి అట్లా మ్యూచువల్ డిస్ట్రప్షన్ జరగకుండా ఉండాలి అని ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇజ్రాయిల్ వోంట్ హిట్ కీ ఇరాన్ గ్యాస్ ఫెసిలిటీ, ముఖ్యమైన గ్యాస్ ఫెసిలిటీస్ని మళ్ళీ బాంబ్ చేయదు అగైన్ మళ్ళీ అని చెప్తున్నాడు ట్రంప్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్ ద్రవిడియన్ జైంట్స్ అంటే జైంట్ అంటే వెరీ బిగ్. జైంట్ వీల్ ఉంటుంది కదా మనకు సర్కస్లో కానీ ఎక్స్కర్షన్స్లో కానీ, జైంట్ వీల్ అంటే చాలా పెద్ద చక్రం అన్నట్టు. జైంట్ మీన్స్ వెరీ వెరీ బిగ్. సో ద్రవిడియన్ జైన్స్ ఇన్ తమిళనాడు అంటే ఈ సందర్భంలో ఎవరు, ద్రవిడియన్ పెద్దల్ని, చాలా పెద్దోళ్ళు, డిఎంకే ఏఐడిఎంకే పార్టీ వాళ్ళని వీళ్ళ ఉద్దేశం. ఫేసెస్ ఏ న్యూ డిస్రప్టర్. ఎవరా న్యూ డిస్రప్టర్? టీవీకే విజయ్. డిస్రప్టర్ అంటే ఏమని చెప్పాను, విచ్ డ్యామేజెస్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఇతను రావడం వల్ల ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంతా చిందరవందర అయింది. ఇట్స్ నాట్ లైక్ హీ బికేమ్ మోర్ పవర్ఫుల్. డిస్రప్టర్ అంటే ఉన్నది కాస్త డ్యామేజ్ అయితే అవుతుంది, అంటే హీఈస్ కాజింగ్ ఇంపాక్ట్. చిందరవందర చేస్తున్నాడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని. మళ్ళీ అది సెట్ అయ్యేసరికి ఇతనే పవర్ఫుల్ అవ్వచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. బట్ డిస్రప్షన్ మీన్స్ టు డ్యామేజ్. తెలుగులో చెప్పాలంటే చిందరవందర చేయడం. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, స్టాక్ మార్కెట్స్ క్రాష్ ఓవర్ 3% యాజ్ ఆయిల్ ప్రైస్ స్పైక్స్. క్రాష్ అంటే సడన్గా ఏదైనా పడితే క్రాష్ అంటారు. స్పైక్ అంటే సడన్గా పెరిగిందని స్పైక్ అంటారు. ఓకే, స్పైక్ అనొచ్చు, సర్జ్ అనొచ్చు సడన్గా పెరిగితే. ఓకే, స్టీప్ ఇంక్రీజ్ అనొచ్చు. స్టీప్ ఇంక్రీజ్ అన్నా ఒకేసారి ఇట్లా పెరగడం. ఓకే, సో స్పైక్కి అన్ని మీనింగ్స్ ఉంటాయి. సో ఆయిల్ ప్రైస్ $114 per barrel అయింది, అందుకని స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, సడన్గా పడిపోయింది. ఇది ఒక్కసారి పెరిగేసరికి అది ఒక్కసారి పడిపోయింది. ఈజ్ వాట్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, థండర్స్టార్మ్ ఫోర్కాస్ట్ మీన్స్ ఫోర్కాస్ట్ ముందున్న దాన్ని ముందే చెప్పడం, జరగబోయేదాన్ని చెప్పడం, దాన్ని ఏంటి అంచనా వేయడం. ఇక్కడ వాతావరణాన్ని ఏం చేస్తారు, ఏం జరగబోతుందని ముందు గెస్ట్ చేసి చెప్తారు. దే ఆర్ నాట్ షూర్. ఫోర్కాస్ట్ అంటే అది ఇలా జరగచ్చు అని ముందే చెప్పడం. ఓకే, సో మనకు జాతకం చెప్పే వాళ్ళని ఏమంటారు, యాక్చువల్లీ ఫోర్కాస్ట్ టెల్లర్స్ అంటారు. అంటే జరగబోయేది ముందే చెప్పేవాళ్ళు. ఫోర్కాస్ట్ మీన్స్ దే ఆర్ ప్రెడిక్టింగ్ ద ఫ్యూచర్ని ముందే ప్రెడిక్ట్ చేయడం. సో థండర్స్టార్మ్స్ ఉంది అని చెప్తున్నారు, ఫోర్కాస్ట్ ఉంది, వెదర్ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్కాస్ట్ ఉంది అని దిస్ న్యూస్ ఐటమ్ ఇస్ సేయింగ్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఎఫ్టీఏ టాక్స్ విత్ ఇజ్రాయెల్ జీసీసీ కంట్రీస్ మే బీ డిలేడ్. ఇది మనం ఎఫ్టీఏ అంటే ఏంటి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేటి కంట్రీస్ మధ్యలో జరిగే అగ్రిమెంట్స్ విచ్ హెల్ప్స్ ఇన్ బూస్టింగ్ ట్రేడ్. ఒకరికొకరికి ట్రేడ్ బూస్ట్ చేయడానికి హెల్ప్ చేసుకునే అగ్రిమెంట్స్ అన్నట్టు. మనకు కొన్ని కంట్రీస్తో ఎఫ్టీఎస్ వచ్చాయి, కొన్ని కంట్రీస్తో జస్ట్ ట్రేడ్ డీల్స్ వచ్చాయి. మీన్స్ ఇట్ డజంట్ మీన్స్ లైక్ దెర్ ఈస్ ఎ ఫ్రీ ఓపెన్ మార్కెట్, బట్ దెర్ ఆర్ కండిషనల్ మార్కెట్. ట్రేడ్ డీల్ అంటే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే చాలా వరకు ఓపెన్ చేయడం. వాళ్ళు మనకు కొన్ని కీ సెక్టర్స్కి ఓపెన్ చేస్తే మార్కెట్, మనం ఓపెన్ చేయడం అంటే ఏంటి, పర్మిషన్ ఇవ్వడం మన ప్రోడక్ట్స్ని వాళ్ళ దాంట్లో సెల్ చేయడానికి, అంతే. ఎవరెవరితో, విత్ ఇజ్రాయిల్ ఇప్పుడు వార్లో ఉంది. జీసీసీ అంటే ఐ ఆల్రెడీ సెడ్ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్. ఓకే, ఇందులో ఏమేమి కంట్రీస్ ఉంటాయి, యుఏఈ ఉంటుంది. యుఏఈ అగైన్ కంటైన్స్ సమ్ సిస్టర్ స్టేట్స్ లైక్ దుబాయ్, అబుదాబి, షార్జా, ఇంకొన్ని సిస్టర్ స్టేట్స్ ఉంటాయి, ఐ థింక్ అరౌండ్ 7. కువైట్, ఖతార్, సౌదీ,
ఇలా అరబ్ కంట్రీస్ అన్నీ ఉంటాయి. దాన్ని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటారు. ఇవన్నీ జీసీసీ కంట్రీస్. దీస్ ఆర్ ద మేజర్ ప్రొడ్యూసర్స్. జీసీసీ కంట్రీస్ ఆర్ ద మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, ఎనర్జీ. ఓకే. ఈ కంట్రీస్ జీసీసీ కంట్రీస్తో మరియు ఇజ్రాయెల్తో జరిగే ట్రేడ్ డీలే, ఎఫ్టీఏ అగ్రిమెంట్ డిలే అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకు ఈ డిలే అవుతుంది? ఆబ్వియస్లీ డ్యూ టు వార్. న్యూస్ ఐటమ్, సిటీ పాయిజ్డ్ టు బి గ్లోబల్ ఫిలిం హబ్. పాయిజ్డ్, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్ యాజ్ వెల్. పాయిజ్డ్ మీన్స్ రెడీ, సెట్ టు బికమ్ అని కూడా అనొచ్చు. అంటే ఐఎమ్ పాయిజ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్, అంటే నేను గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ ఆల్ ఇన్, అన్నీ తీసుకొని రెడీగా ఉన్నాను. పాయిజ్డ్ మీన్స్ టు బీ రెడీ. సో గ్లోబల్ ఫిలిం హబ్ అవ్వడానికి సిటీ రెడీగా ఉంది అని సీఎం చెప్తున్నారు. దట్స్ ఇట్ వాట్ దిస్ ఆర్టికల్ ఇస్ సేయింగ్ అబౌట్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఫాలో సబర్మతి మోడల్ ఫర్ మ్యూసీ రిజ్యూనివేషన్. బండి. సో సబర్మతి అనే రివర్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. ఓకే. సబర్మతి, మీరు గుజరాత్ అహ్మదాబాద్ కానీ వెళ్తే సబర్మతి రివర్ ఫ్రంట్ అని ఉంటుంది అక్కడ. ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే. మధ్యలో రివర్ పోతూ ఉంటుంది అండ్ త్రూ అవుట్ ద సిటీ ఆ సబర్మతి రివర్ ఉంటుంది. గాంధీనగర్ అండ్ అహ్మదాబాద్. సో త్రూ అవుట్ ద సిటీ రివర్ పోతూ, మనకు తెలుసు కదా గాంధీజీ ఉన్న ప్లేస్ సబర్మతి ఆశ్రమం. సో ఆ నది ఒడ్డునే ఆశ్రమం ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నెక్స్ట్ సిటీ మధ్యలో ఆ రివర్ పోవడం, దాని మీద చాలా బ్రిడ్జెస్ ఎక్కడికక్కడ ఉండడం, ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఎంటైర్ సిటీకి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అన్నట్టు. సో అలా మ్యూసీ రీజ్యూనివేషన్ అంటే, రీజ్యూనివేషన్ అంటే పునర్జీవం. మూసీని కూడా ఇప్పుడు మళ్ళీ లైవ్లీ చేద్దామని చూస్తున్నారు కదా, నీట్గా ఇప్పుడున్న ఆల్ ద డర్ట్ అండ్ స్టింట్ తీసేసి. సో అందుకోసం సబర్మతి మోడల్ని రీజ్యూనివేషన్ కోసం, రీజ్యూనివేషన్ అంటే పునర్జీవం, దానికోసం సబర్మతి మోడల్ని ఐడియాగా తీసుకోండి అని చెప్తున్నారు. లెట్స్ స్టార్ట్ విత్ ఎడిటోరియల్స్ నౌ. న్యూ జీడిపి సిరీస్ చార్టింగ్ ద పాత్ అహెడ్. కొత్త జీడిపి సిరీస్ వచ్చింది. మనం వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ సెవరల్ టైమ్స్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. కొత్త జీడిపి సిరీస్లో బేస్ ఇయర్ ఏంటి? 2022-23 అనే దాన్ని బేస్ ఇయర్ తీసుకున్నారు. దానిలో చాలా చేంజెస్ వచ్చాయి. సో మేజర్ రిఫైన్మెంట్స్ ఏంటి అంటే, పాత ఫార్ములాకి కొత్త ఫార్ములా ఏం చేంజ్ అయ్యాయి? రిఫైన్ ఈజ్ యాక్చువల్లీ శుద్ధి చేయడం. ఆయిల్ రిఫైనింగ్ అంటే ఆయిల్ శుద్ధి చేయడం అన్నట్టు. రిఫైన్డ్ ఆయిల్ అని ఉంటుంది. మీరు ఆయిల్ ప్యాకెట్స్ చూడండి, మీ ఇంట్లో వాడే ఆయిల్ ప్యాకెట్స్. ఓకే, వాటి మీద కూడా రిఫైన్డ్ ఆయిల్. రిఫైన్ మీన్స్ టు మేక్ ఇట్ ప్యూర్ ఆర్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్, రిమూవ్ అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ రిఫైన్ అంటారు. ఓకే, మీ ఇంట్లో ఆయిల్, మనం రోజు వాడే ఆయిల్ నూనె మీద కింద చూసినా మీకు రిఫైన్డ్ ఆయిల్ అనే ఉంటుంది. రిఫైన్ మీన్స్ ఇట్ వాజ్ మేక్ ఇట్ ప్యూర్. ఇప్పుడు పల్లి నూనె అనుకో, పల్లి నుంచి తీసాక దాన్ని ప్యూర్ చేసి మంచిగా చేసి ఇచ్చాము అన్నట్టు వాళ్ళ అర్థం. రిఫైన్ మీన్స్ టు మేక్ ఇట్ ప్యూర్. సో ఈ న్యూ జీడిసి సిరీస్ ఫార్ములాలో ఏమేమి కలపడం వల్ల ఫార్ములా ఇంకొంచెం ట్రస్ట్ వర్ది అయింది, ఇంకొంచెం రియాలిటీని చూపిస్తుంది అని దిస్ ఆర్టికల్ ఈజ్ వెంట్ ఆన్ స్పీకింగ్ అబౌట్ ద ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇంకా ఏమేమి ఫ్లక్చుయేట్ అవుతాయని ఆర్టికల్ వెంట్ ఆన్ స్పీకింగ్ అబౌట్. ఓకే, ఫైర్ అండ్ ఫ్యూరీ. ఫైర్ అండ్ ఫ్యూరీ అని ఎందుకు పెట్టాడు ఈ ఆర్టికల్ని? బికాజ్ మనం పాకిస్తాన్ మీద జరిగిన వారికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టినట్టు, యుఎస్ ప్రజెంట్ జరుగుతున్న మిడిల్ ఈస్ట్ ఇరాన్ బాంబింగ్స్ని వాళ్ళు కూడా ఏమని పెట్టారంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఎపిక్ ఫ్యూరీ అనే నేమ్తోని ప్రజెంట్ వార్ స్టార్ట్ చేసింది యుఎస్. ఓకే, సో దాని గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ ఫైర్ అండ్ ఫ్యూరీ అని పెట్టారు. డొనాల్డ్ ట్రంప్స్ మిస్క్యాలిక్యులేషన్ అంటే తప్పుడు అంచనా. అతని క్యాలిక్యులేషన్ మిస్ అయింది. మిస్క్యాలిక్యులేషన్, తప్పుగా అంచనా వేశారు ఇన్ ఇరాన్ గురించి. అందుకని హోల్ వరల్డ్ హర్ట్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్స్ మిస్క్యాలిక్యులేషన్ ఇన్ ఇరాన్ ఈజ్ హర్టింగ్ ద హోల్ వరల్డ్. అతను వేసిన తప్పుడు అంచనా, ఇరాన్ని తక్కువ అంచనా చేయడం లేదా తప్పుడుగా అంచనా చేయడం వల్ల హోల్ వరల్డ్ హర్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకు? బికాస్ ఇట్స్ ఓవెన్ దో 2 weeks అయినా సరే దెర్ ఆర్ మెనీ లీడర్స్ హూ ఆఫ్ ఇరాన్ వర్ కిల్డ్. ఓకే, అసలు ఇరాన్లో లీడర్షిప్పే లేదు ప్రజెంట్. ఫ్రమ్ సుప్రీం లీడర్ టు ఎవ్రీ వన్ ఆల్మోస్ట్ ఆర్ కిల్డ్. చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, చీఫ్ డిఫెన్స్ ఆఫీసర్, చీఫ్ స్ట్రాటజిస్ట్, ఇట్లా అందరినీ వెతికి మిసైల్స్ వేసి చంపారు. ఓకే, బట్ స్టిల్ ఇరాన్ ఈజ్ స్టిల్ సక్సెస్ఫుల్ ఇన్ వార్. అంటే ఇప్పటికి కూడా ఇంకా మిసైల్స్ మంచిగా లాంచ్ చేయగలుగుతుంది. సో దానివల్ల ట్రంప్ క్యాలిక్యులేట్ చేశాడు, ఇరాన్లో 4 చంపేస్తే వార్ ఆగిపోద్ది అని. దట్ ఈస్ వెరీ రాంగ్ కదా. దట్స్ వై దిస్ ఆర్టికల్ ఈస్ సేయింగ్ హిస్ మిస్క్యాలిక్యులేషన్. నెతన్యాహు అండ్ ట్రంప్ హ్యావ్ బాట్ డెత్ అండ్ డిస్ట్రక్షన్ టు ఏషియా. వాళ్ళు ఏషియాకి డెత్ అండ్ డిస్ట్రక్షన్ తీసుకొచ్చారు. అండ్ ఎకనామిక్ హ్యావోక్ అంటే ప్రమాదం, చాలా పెద్ద ఎకనామిక్ ఉప్పెన అన్నట్టు. ఒక ఎకనామిక్ డేంజర్ ఉప్పెనని
ప్రపంచానికి తీసుకొచ్చారు టు ద హోల్ వరల్డ్ ఆన్ ద హోల్ వరల్డ్ బై లాంచింగ్ ఇల్ కన్సీవ్డ్ అంటే కరెక్ట్గా కన్సీవ్ చేయలేదు అంటే కరెక్ట్ అంచనా వేయకుండా ఇల్లీగల్ వార్ ఆన్ ఇరాన్. ఈ ఇల్లీగల్గా ఇల్ కన్సీవ్డ్ కరెక్ట్ ప్లానింగ్ లేని తప్పుడు వారితోని పూర్తి ప్రపంచానికే ఎకనామిక్ హ్యావోక్ తీసుకొచ్చారు. అంటే ఆర్థిక స్తంభన, ఆర్థిక ఉప్పెన లాంటిది తీసుకొచ్చారు అని చెప్తున్నారు ఆర్టికల్. 20 days ఆన్ 20 రోజులు అవుతుంది. ఇరాన్ కంటిన్యూస్ టు ఫైర్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ అట్ ఇజ్రాయెల్ అండ్ నైబరింగ్ పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ హోస్టింగ్ యుఎస్ బేసెస్. 20 రోజులు అయినా సరే ఇరాన్ కంటిన్యూస్ టు ఫైర్ మిసైల్ అంటే ఇంకా మిసైల్స్ లాంచ్ చేస్తుంది, డ్రోన్స్ లాంచ్ చేస్తుంది. ఎవరెవరి మీద? పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ మీద. ఓకే, ఎవరెవరు పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ ఎవరు? వాళ్ళు యుఎస్ బేసెస్ని హోస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి? ఇరాన్స్ క్లోజర్ ఆఫ్ స్ట్రేట్ ఆఫ్ హోర్మోజ్. ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హోర్మోజ్ని క్లోజ్ చేసిందిగా. అలాంగ్ విత్ రిటాలియేటరీ స్ట్రైక్స్. రిటాలియేటరీ స్ట్రైక్స్ అంటే ప్రతిస్పందించే స్ట్రైక్. అంటే వాళ్ళు ఫస్ట్ చేయలేరు, ఫస్ట్ వాళ్ళే చేస్తే ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటారు. అంటే వాళ్ళు చేస్తారేమో అనే భయంతో యుఎస్ చేసినా అని చెప్తుంది. దాన్ని ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అంటారు. ఓకే, వాళ్ళు చేసిన స్ట్రైక్కి వీళ్ళు స్పందించాలి కదా, దాటిని రిటాలియేటరీ మీన్స్ తగిన సమాధానం చెప్తూ ప్రతిఘటించడం అన్నట్టు. ఆన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫెసిలిటీస్ ఇన్ ద గల్ఫ్ కంట్రీస్ హ్యావ్ డ్రివెన్ అప్ ఎనర్జీ ప్రైసెస్ థ్రెటనింగ్ గ్లోబల్ ఎకానమీ. సో వీళ్ళు చేసిన రిటాలియేటరీ దాడి వల్ల, అంటే వీళ్ళు ప్రతిఘటించి సేమ్ ఎనర్జీ ఫెసిలిటీస్ని దాడి చేయడం వల్ల టోటల్ వరల్డ్ ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతున్నాయి అని ఆర్టికల్ చెప్తుంది. ఓకే, ఇట్ వెంట్ ఆన్ టు స్పీక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్, లూజింగ్ ద వే. ఇస్రో మస్ట్ ఫిక్స్ ద ఇష్యూస్ బిఫోర్ లాంచ్ ఆఫ్ నెక్స్ట్ సెకండ్ జనరేషన్ శాటిలైట్స్. సో రీసెంట్లీ ఇస్రో లాంచెస్ శాటిలైట్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఇస్రో మస్ట్ ఫిక్స్ ఇష్యూస్ బిఫోర్ ద లాంచ్ ఆఫ్ నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ఆఫ్ శాటిలైట్స్. ముందు జరిగే ఇష్యూస్ని, ఇప్పటి వరకు ఫెయిల్ అయిన ఇష్యూస్ని ఫిక్స్ చేయాలని చెప్తున్నారు. ఇస్రోస్ నావిక్ కాన్స్టలేషన్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఎలాబొరేట్లీ అబౌట్ దిస్ నావిక్ కాన్స్టలేషన్ ఆన్ సమ్ లాస్ట్ వీక్స్ న్యూస్ పేపర్. ఓకే, నావిక్ అంటే ఇండియాస్ ఓన్ జీపీఎస్ సిస్టమ్. జీపీఎస్ కరెంట్ మనం గూగుల్ మ్యాప్స్లో, ఐమ్యాప్స్లో వాడే జీపీఎస్ సిస్టమ్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ యుఎస్. ఓకే, వాళ్ళు ఏ టైంలో అయినా మన జీపీఎస్ని డినై చేయవచ్చు. వాళ్ళు గూగుల్కి ఆర్డర్ ఇచ్చారంటే మన దగ్గర గూగుల్ మ్యాప్స్ పనిచేయాలి. సో మన దగ్గర ఉన్న జీపీఎస్ కన్నా హైలీ ప్రిసైజ్ ఇంకా చాలా చేయొచ్చు పొజిషనింగ్తో. ఇప్పుడు మిసైల్స్లో అంతా జీపీఎస్తోనే లాంచ్ చేస్తారు. మిసైల్ వెళ్ళి కరెక్ట్ టార్గెట్ని ఎలా హిట్ అవుతుంది, ఇక్కడ లాంచ్ చేసే ముందు వాటి ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. మిసైల్కి గైడెన్స్ ఇస్తారు. మిసైల్ లోపలే ఒక జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. దానికి టార్గెట్ ఇస్తే అది అవుటర్ స్పేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బేస్డ్ ఆన్ ఆ టార్గెట్ అది ఎప్పటికప్పుడు దాని పాత అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఒక జార్లో వస్తుంది, టార్గెట్కి దూరంగా వెళ్తున్నప్పుడు మిసైల్ దానంతరైతే దారి తిప్పుకుంటుంది, మళ్ళీ అటు వెళ్తుంది. సో జీపీఎస్ సిస్టమ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ వార్స్. ఇప్పుడు వేసే ప్రతి బాంబులో జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. దే విల్ సెట్ ద టార్గెట్ అండ్ దే రిలీజ్. అదే బాంబే గైడ్ చేసుకొని వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో ఈ యుద్ధం సమయంలో కానీ ఇంకేదైనా అవసరం ఉన్నప్పుడు జీపీఎస్ ఆపేయచ్చు. కాబట్టి వీ హ్యావ్ డెవలప్డ్ అవర్ ఓన్ జీపీఎస్ సిస్టమ్ విచ్ ఈజ్ నావిక్. బట్ రీసెంట్లీ వన్ ఆఫ్ ద అటామిక్ క్లాక్, అటామిక్ క్లాక్ నావిక్ సిస్టమ్ లోపల, జీపీఎస్ సిస్టమ్ లోపల అటామిక్ క్లాక్లు ఉంటాయి. వైఆర్ అటామిక్ క్లాక్ నీడెడ్ బికాస్ దే ఆర్ వెరీ ప్రిసైజ్. మన ఒక్క సెకండ్ని ఇంకా మోర్ దెన్ బిలియన్ టైమ్స్ బ్రేక్ చేసి అంత ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఇస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ల క్లాక్ పాడవడం వల్ల నావిక్ క్యాన్సిలేషన్ ఇది ఇబ్బంది అన్నది. సో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ గైడెన్స్ శాటిలైట్స్ పంపాలి. సో వీ హ్యావ్ టు ఫిక్స్ ద ఇష్యూస్ అని చెప్తుంది ఆర్టికల్. ప్రజెంట్ ఓన్లీ 3 శాటిలైట్స్ రిమైన్ క్యాపబుల్. అంటే రిమైన్ క్యాపబుల్ అంటే ఇంకా వాటి సామర్థ్యంతో ఉన్నాయి ఆఫ్ ప్రొవైడింగ్ పొజిషన్, నావిగేషన్ అండ్ టైమింగ్ పిఎన్టీ సర్వీసెస్. లీవింగ్ ద కాన్స్టలేషన్ అన్ఏబుల్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ రిప్లేసింగ్ ద జీపీఎస్ సిస్టమ్. మనం యాక్చువల్లీ జీపీఎస్ సిస్టమ్ని వదలాలని దీన్ని లాంచ్ చేసాం, కానీ ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఇది ఫెయిల్ అవ్వడం వల్ల అని చెప్తున్నారు. ఏ పిఎన్టీ కాన్స్టలేషన్ రిక్వైర్స్ అట్లీస్ట్ 4 పిఎన్టీ కేపబుల్ శాటిలైట్స్. అట్లీస్ట్ ఇంకా 4 పిఎన్టీ కేపబుల్ శాటిలైట్ ఉంటుంది పిఎన్టీ కాన్స్టలేషన్. కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్. ఓకే, ఉంటే పనిచేస్తుంది. కానీ అందులో ఒక శాటిలైట్ పోయింది కాబట్టి ప్రజెంట్ 3 ఉన్నాయని మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్. సో అటామిక్ క్లాక్ ఆన్ బోర్డ్ ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి ఎలా ఫెయిల్ అయిందని చెప్తున్నారు. చైర్మన్స్ రిజిగ్నేషన్ స్పార్క్స్ టర్మాయిల్ ఎట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. టర్మాయిల్ అంటే వాట్ ఈస్ టర్మాయిల్ విచ్ వీ హ్యావ్ డిస్కస్? కెన్ యూ ట్రై టు రిమెంబర్? అలజడి ఆర్ మొత్తం చిన్న డిస్టర్బ్ అవ్వడం. ఓకే,
సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజైన్ చేయడం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మొత్తం టర్మాయిల్ అంటే అలజడి వచ్చింది. ప్లమ్మెట్స్ అన్నా కానీ మనం అక్కడ క్రాష్ వాడి యూజ్ చేసాం కదా ఫస్ట్ పేజ్ వాళ్ళ. ప్లమ్మెట్స్ మీన్స్ ఆల్సో సడన్ ఫాల్. ప్లమ్మెట్స్ మీన్స్ సడన్ ఫాల్ to 52 low as chairman makes sudden exit. Okay. Before salt there was water. Why Mahat Satyagraha deserves its centenary. సాల్ట్ సత్యాగ్రహ ముందు మహత్ సత్యాగ్రహ జరిగింది. సో అది జరిగి నేటికి 100 ఏళ్ళు. సో మనం దాని సెంటనరీ సెలబ్రేషన్స్ చేయాలని చెప్తున్నారు. సాల్ట్ సత్యాగ్రహ ఎవరు? గాంధీజీ తీసుకెళ్ళాడు. అలా మహత్ సత్యాగ్రహ ఎవరు? మహత్ సత్యాగ్రహ ఇస్ డన్ బై అంబేద్కర్. ఓకే. మహద్ అనే ప్లేస్లో బికాజ్ హీ వాజ్ డినైడ్ వాటర్, అతను యూకే వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోకి వెళ్ళి చదువుకొని వచ్చాక అప్పటికి కూడా వాటర్ సిచ్యువేషన్ సెట్ అవ్వకపోతే జనాల్ని లోవర్ క్యాస్ట్ పీపుల్ అందరినీ తీసుకొని ఒక సత్యాగ్రహం చేస్తూ ఏదైతే వాటర్ ట్యాంక్లో వాటర్ తాగడానికి డినై చేశాడో అక్కడికి వెళ్ళాడు. సో దట్ ఈజ్ మహత్ సత్యాగ్రహ. దిస్ హ్యాపెన్ ఇన్ 1920. సో ఇది జరిగి 100 years అవుతుంది కాబట్టి దాన్ని కూడా మనం సెంటనరీ సెలబ్రేషన్స్ అంటే 100 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని దిస్ న్యూస్ ఐటమ్ ఈస్ సేయింగ్. ఓకే, యూ క్యాన్ రీడ్ దిస్. టుడే ఆల్సో వీ గాట్ వెరీ గుడ్ ఆర్టికల్స్ లైక్ దిస్ ఆయిల్ పవర్ పొలిటిక్స్ అండ్ డిస్రప్షన్. ఈ క్లోజర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ వల్ల జరిగే ఇంపాక్ట్. వైటల్ వైటల్ మీన్స్ ఇంపార్టెంట్ యాజ్ వి డిస్కస్డ్. ఆర్టరీస్ యాక్చువల్ ఎక్కడ ఉంటాయి? హార్ట్లో ఉంటాయి. హార్ట్లోకి ఏం తీసుకొస్తాయి? బ్లడ్ తీసుకొస్తాయి. సో హియర్ వైటల్ ఆర్టరీ అంటే సప్లై, మన వరల్డ్ ఎకనామిక్ అవసరమైన క్రూడ్ ఆయిల్ సప్లై తీసుకొచ్చే దారులను కూడా వైటల్ ఆర్టరీ అని ఆథర్ రిఫర్ చేశారు. అంటే అంత ఇంపార్టెంట్ దారి అన్నట్టు. ఒక స్టేట్ ఆఫ్ హార్మోజ్ డిస్టర్బ్ చేయడం వల్ల ఎంత ఇంపార్టెంట్ దారి గ్లోబల్ ఎకనామిక్ మూసుకుంది. దానివల్ల ట్రిగ్గరింగ్ ప్రైస్ ఇంక్రీజెస్ అండ్ టర్మాయిల్ ఇన్ ఎనర్జీ మార్కెట్స్. ఎనర్జీ ప్రైసెస్ ఎలా పెరుగుతున్నాయి అని దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ స్పీకింగ్ విత్ ద డేటా. ఓకే, ఇట్ ఈస్ స్పీకింగ్ విత్ ద డేటా. జిస్ట్లో ఏముంది? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అకౌంట్స్ ఫర్ లిటిల్ ఓవర్ హాఫ్ ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ సప్లై విత్ వెస్ట్ ఏషియన్ ప్రొడ్యూసర్స్ అండ్ ఏషియన్ కన్జ్యూమర్స్ టైట్లీ లింక్డ్ త్రూ ట్రేడ్ ఫ్లోస్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్తోనే హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ ఎనర్జీ సప్లై ఉంటుంది. మిగిలిన ఎనర్జీ సోలార్ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు. దెర్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ యాజ్ వెల్. సో యూఎస్ ఎక్స్పాన్స్ డొమెస్టిక్. యూఎస్కి ఏం ప్రాబ్లం లేదు ఈ వార్ వల్ల, బికాజ్ యూఎస్ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఎనర్జీ ప్రొడక్షన్. వాళ్ళ ఓన్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకున్నారు. స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ తీసుకొచ్చి సప్లై ఉండేలా చూశారు. మోర్ ఓవర్ నెక్స్ట్ ఏంటి? రష్యా కూడా కీ సప్లయరే, వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది. ఇబ్బంది ఎవరికి? మనలాంటి ఎనర్జీ ఇంపోర్ట్ కంట్రీస్కి. ఇండియా పర్చేసెస్ ఆఫ్ డిస్కౌంటెడ్ రష్యన్ ఆయిల్ బూస్టెడ్ ఇట్స్ రిఫైనింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్. మనం రష్యన్ ఆయిల్, డిస్కౌంట్లో ఉన్న రష్యన్ ఆయిల్ని కొంటున్నాము అని చెప్తున్నారు. విత్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ రైసింగ్ అన్సర్టనిటీ లూమ్స్. అన్సర్టనిటీ అంటే ఏం జరుగుతుందో తెలియదు, అదే ఉంది. అంత గందరగోళం ఉంది పరిస్థితులు అని దిస్ న్యూస్ ఐటమ్ ఈస్ సేయింగ్. ఓకే, hope you have enjoyed learning the GK and vocabulary for today. Thank you for watching. Bye.